మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ గారు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించడం చాలా బాగుంది. ఎర్లీ 20s అండ్ 90s తెలుగు సినిమా ఆడియన్స్కి ఇది ఒక డెఫినెట్గా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా అలాగే ఉంది. తన క్యారెక్టర్ కూడా డీసెంట్గా క్యారీ చేశారు. మొదటిగా సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ పోర్షన్స్ నాకు బాగా వర్కౌట్ అయినట్టుగా అనిపించింది. స్టోరీ మొత్తం సింపుల్ పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఫైనల్ పోర్షన్ ఆఫ్ ద సినిమాని మంచిగా క్యారీ చేసినట్టుగా అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయింది అని చెప్పొచ్చు. ఇంకో స్పెషల్ మెన్షన్ ఎవరికైనా ఇవ్వాలంటే అది హీరో డాటర్గా యాక్ట్ చేసిన చైల్డ్ యాక్టర్స్కి ఇవ్వాలి. చాలా క్యూట్గా ఉంది తన స్క్రీన్ ప్రెజెన్స్. తన సీన్స్ అన్ని భలే న్యాచురల్గా బబ్లీగా క్యూట్గా అనిపిస్తాయి అనమాట. సరే, సినిమాలో అంతగా వర్కౌట్ అవ్వని విషయాల గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఈ సినిమా లెంత్. ఆ సినిమా లెంత్ని లెంతీగా ఫీల్ అయ్యేటట్టు చేసింది మాత్రం ఖచ్చితంగా సాంగ్స్ అని చెప్పాలి. సినిమాలో ఉన్న సాంగ్స్ కొంచెం స్టోరీ ఫ్లోని ఆపేస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఎస్పెషల్గా ఐటమ్ సాంగ్. అసలు అక్కడ ఆ సెగ్మెంట్లో అది అవసరమే లేదు. పర్టికులర్గా ఒక పర్సన్ని క్యాస్ట్ చేసుకున్నారు, ఐటమ్ సాంగ్ కోసమే అంత కాస్టింగ్ చేసుకున్నారు. బట్ కాస్టింగ్ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ అక్కడ అనవసరం అనిపించింది. హీరో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్, అంటే చాలా ఎమోషనల్ కేసు డీల్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు ఒక పర్సన్ ఒక లైఫ్ ట్రామా గురించి డీల్ చేస్తూ అక్కడికి వెళ్ళి ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేయడం అనేది చాలా అసలు వర్కౌట్ అవ్వలేదు. ఆ సెగ్మెంట్ సాంగ్ కూడా అంత గ్రేట్గా లేదు. ఇంకా పొలిటికల్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా అనిపించలేదు. ఫైట్స్ గురించి మాట్లాడాలంటే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ సేమ్ ఉండి సీన్ సేమ్ ఉండి అక్కడున్న సీన్స్ కొంచెం న్యాచురల్గా డీల్ చేసి ఉంటే మాత్రం సూపర్గా ఉండేదేమో. కానీ ఆ గాల్లో ఎగరడాలు, ఆ గ్రావిటీ లేని ఫైట్స్ వల్ల కొన్ని అసలు ఎందుకో వడ్డే నవీన్ గారు యాక్షన్ చేస్తున్న ప్రతిసారి రోప్స్ కట్టి లాగుతున్న విషయం చాలా క్లారిటీగా అర్థమైపోవడం. దాంతోపాటు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్థమైందా లేదా అని కాదు, కానీ అక్కడ అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక సింపుల్ పాయింట్ మీద తీశారంటే సినిమా. కొన్ని పోర్షన్స్లో ఎగ్జిక్యూషన్ బాగుంటుంది, కొన్ని పోర్షన్స్లో ఎందుకో అసలు వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే డీసెంట్ పాయింట్ ఉందండి. ఇల్లాజికల్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వడ్డే నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక సింపుల్ పాయింట్ని సెకండ్ హాఫ్లో బెటర్గా డీల్ చేసిన మూవీని చూడాలనుకుంటే మీకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరి పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయండి. మెయిన్గా పాప స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందండి. చూసినప్పుడు మంచి క్యూట్గా అనిపిస్తుంది. మిగతా అందరిది ఓకే, జస్టిస్ చేసినట్టుగానే అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు బాగానే చేశారనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్కి ఎందుకో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపించింది. ఒకరికి అన్యాయం జరిగింది అని ఆలోచిస్తూ నిద్ర కూడా పట్టని, ఫుడ్ కూడా తినని వ్యక్తి సీరియస్ క్రైమ్ సిచ్యువేషన్ మధ్యలో ఒక మంచి క్లూని వదిలేసి, అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని వదిలేసి డ్యాన్స్ ఎందుకు వేస్తాడో అన్న ఒక లాజిక్ కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేమో. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.